నిజామాబాద్ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరుగా ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు గ్రామాలకు దశాబ్దాలుగా నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు. చివరి గ్రామాలైనటువంటి మాక్లూరు మండలంలోని బొంకన్పల్లి, ముల్లంగి గ్రామాలకు సంబంధించి దశాబ్దాలుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఏళ్లుగా వ్యవసాయం సాగునీరు అందుతున్నా ఈ రెండు గ్రామాలకు మాత్రం ఎన్నడూ చుక్క నీరు అందినటువంటి పరిస్థితి లేదు. తాజాగా 2024 జూలై 1వ తేదీన ఈ బొంకన్పల్లి లిఫ్ట్కు సంబంధించినటువంటి పనుల్ని స్టార్ట్ చేసిర్రు. జూలై నెలాఖరు కల్లా సాగునీరు ఈ రెండు గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. సో మాట్లాడదాం, రైతులు ఏం చెప్తారు, వాళ్ళు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి, ఇప్పుడు ఈ లిఫ్ట్ పూర్తయితే సాగు ఎట్లా ఉండబోతుంది, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలోని బొంకన్పల్లి, ముల్లంగి గ్రామాలు నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి రెండు గ్రామాలు. ప్రాజెక్టు నిర్మాణం జరిగి 7 దశాబ్దాలు గడుస్తున్నా ఈ రెండు గ్రామాలకు మాత్రం సాగునీరు అందలేదు. 120 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే నిజాం సాగర్ కెనాల్ నీరు ఈ గ్రామాల చెరువులకు నేరుగా చేరదు. దీంతో వ్యవసాయం ఇబ్బందిగా మారి గల్ఫ్ బాట పట్టారు ఈ గ్రామాల యువకులు. గత కొన్నేళ్లుగా వర్షాధార పంటలు సాగవుతున్నా పూర్తి స్థాయిలో సాగు మాత్రం జరగటం లేదు. బోర్లు పడకపోగా రైతులు అప్పులపాలయ్యారు. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ గ్రామాలకు సాగునీరు అందించేందుకు మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలో గుత్ప ఎత్తిపోతల పథకం జరిగినా సాంకేతిక, రాజకీయ కారణాలతో ఈ రెండు గ్రామాలకు ఆ నీరు కూడా దక్కలేదు. దీంతో 10 ఏళ్లకు ముందు ఈ గ్రామంలో వ్యవసాయం నిలిచిపోయింది. సాగునీటి వసతులు లేక, బోర్ల ద్వారా నీరు రాక భూములన్నీ బంజరు భూములుగా మారాయి. 2024లో పథకం మంజూరు చేసి జూలై 1, 2024న ఆనాటి మంత్రి హరీష్ రావు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం నత్తనడకన సాగాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ గ్రామాల సమస్యను తెలుసుకుని పనులు వేగవంతం చేశారు అధికారులు. ప్రాజెక్టుకు కావలసిన నిధులు ఇవ్వడంతో పైప్లైన్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గోదావరి వెనుక జలాలను ఈ ప్రాంతానికి రప్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఉమ్మెడ వద్ద గోదావరి నుండి నీటిని ఈ ప్రాంతానికి తరలించారు. అయినా ఈ గ్రామాలకు సాగునీరు రావడం లేదు. నిజాం సాగర్ వదిలినప్పుడు మాదాపూర్ గ్రామ చెరువు వరకు మాత్రమే నీళ్లొస్తాయి. మాదాపూర్ చెరువు నుండి ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాల చెరువులు నింపాలి. కానీ మాదాపూర్ గ్రామస్తులు నీటిని ఈ గ్రామాలకు వదలటానికి ఒప్పుకోవడం లేదు. దీంతో స్థానిక గ్రామాల దగ్గర ఘర్షణలు నెలకొంటున్నాయి. అన్న చెప్పండి, అసలు చివరాయగడ్డు గ్రామాలకు ఎందుకు నీరు రాకపోతుండే నిజాం సాగర్? మా బొంకన్పల్లి గ్రామం నుండి మా బాబురావు గారు మేము కలెక్టర్ ఆఫీస్ కాడ ఫస్ట్ గుత్పాల ఎత్తిపోల పథకం గురించి 11 రోజులు చేస్తే మా నాగరావు అని ఉండే ఎన్ని రోజులు మాకు పట్టించుకుంటా లేరని రైతు తీసి అద్దం కొడితే అద్దం పలిగిపోయింది. ఆర్టీసీది పోలీసు వాళ్ళు వచ్చి కొడితే బొర్రించుకుంటూ కొట్టిరు మమ్మల్ని. అస్సలు ఫస్ట్ కష్టపడ్డది మేము బొంకన్పల్లి వాళ్ళం. ఇప్పటి వరకు మాకు నీరు అందాలి. సమస్య అయితే మహేష్ అన్న కూడా దెబ్బలు పడ్డాడు. లిఫ్ట్ అయిపోతే ఎట్లా ఉంటుంది? లిఫ్ట్ అయిపోతే బాగుంటుంది సార్. ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? మా ఇదైతే ముల్లంగి బొంకన్పల్లి రెండుకి. ఎట్లా చేస్తున్నారు వ్యవసాయం? దేని మీద ఆధారపడి చేస్తున్నారు? ఇప్పుడు వర్షం మీద, చెట్ల మీద, మోటార్ బోర్లు పారితే నాడుతున్నారు, లేకుంటే ఎండిపోతుంది. అందినవి వాడుతున్నాయి, అందని ఎండిపోతుంది. అన్న చెప్పండి, అసలు ఏం చివరాయకట్టు గ్రామాలకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు 1993లో మా బాపురావు ఉండే సర్పంచ్. ఆయన బాగా అసలు దీనికోసం ఎంత కష్టపడాడంటే ఈ బొంగనపల్లి ముల్లేం కోసం అసలు అలీ ఎక్కడైది గుత్పే కాదు పాయింట్ దాసన దగ్గర పాయింట్ తెచ్చి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తెచ్చి ఒక్కనే శంకుస్థాపన చేసింది. దీన్ని ఏం చేసిండ్రు ప్రభుత్వాలు వేరు మారంగానే ఏం చేసారు, మళ్ళీ పోయి గుత్పేగా మార్చారు. అప్పుడైతే ఫస్ట్ మాది మన బొంగనపల్లి ముల్లేం రెండు ఊరకు సస్యశ్యామలంగా ఉంటుండే. 20 సంవత్సరాలు ఎంత బాధపడుతున్నామంటే రెండు ఊళ్ళు ఎడారిగా మారింది. ఒక 20 సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలు వర్షాలు పడితేనే వడ్లు తిండి ఉంటే, లేకుంటే ఎంత ఇబ్బందికరం అంటే దాన్ని చెప్పడానికి అంత ఘోరం రెండు ఊళ్ళది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దీన్ని వేగవంతం చేస్తూ ఇప్పుడు పైప్ లైన్, 1 కిలోమీటర్ పైప్ లైన్, ఈ వారం 10 రోజుల పైప్ లైన్ పూర్తయితే వచ్చే జూలై నాటికి మాకు రెండు ఊళ్ళు శ్యామలై ఎలా ఉంటాయంటే ఒక ఆనంద బష్పాలు. రైతులు ఎలా ఉంటాయంటే రైతులు కావాల్సింది నీరు, నిధులు, అంతేగా. అలా రైతులు బాగా సంతోషం వ్యక్తమిస్తారు. చెప్పండి, అసలు ఎట్లా ఇప్పుడు ఈ లిఫ్ట్ తర్వాత ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతం? ఈ లిఫ్ట్ తర్వాత ఎన్నో సంవత్సరాల కళ, దశాబ్దాల కళ. ఒక పంట నాటితే ఇంకో పంట ఎండిపోయిన దాకా, రైతులకు అడ్లు వచ్చిన దాకా కూడా దిక్కులేని పరిస్థితిలో ఉండే. ఇది ఒక మంచి పరిణామం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పార్టీ. ఎంబటినే
అధికారులు కానీ రివ్యూ చేసుకుంటా పైపులు తక్కువ ఉంటే పైపులు తెప్పించారు. అంటే ఏదన్నా క్లైమేట్ సహకరించింది కాబట్టి పోయినసారి కూడా అన్ని రెడీ ఉండే కానీ వర్షం పడి ఇబ్బంది అయింది. రైతులకు అలాంటి పరిస్థితి కావద్దని చెప్పేసి అధికారులు కూడా ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటారు. అధికారులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి ఈ కంప్లీట్ చేస్తున్నది. అదృష్టం కొద్ది బోనస్ ఇస్తున్నాడు, రైతు బతున్నాడు కాబట్టి ఈ నీళ్ళు ఇస్తే 2 పంటలు పండి మేము ఒక 2-5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చెందామని చెప్పేసి రైతాంగం విషయంలో సంతోషం చేస్తున్నాం. ఎట్లా లిఫ్ట్ తర్వాత ఎట్లా ఉంటుంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు నీళ్ళు సాగునీరు ఎట్లా ఈ చేస్తున్నారు? సాగునీరు అంటే ఇప్పుడు బోర్డర్ మీద ఆ వర్షం మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది అనుకో పుష్కలంగా నీళ్ళు వస్తాయి, సత్య సమానంగా పడుతాయి భూమి. ఈ లిఫ్ట్ లేనప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఈ లిఫ్ట్ కావాలని ఎందుకు అడిగింది అసలు మీరు? వాటర్ లేక అడిగినాము. వాటర్ అప్పటి కొన్ని ఏళ్ళ ఇది వాటర్ లేక సెల్లర్ల నీళ్ళు ఎక్కువ ఉండకపోవు, బోరు తక్కువ, బగ్గా 2 ఊళ్ళు బాగా తిప్పబడ్డాయి. మాదాపూర్ కాల తీదాలికి పోతే 2 రోజుల్లో వాళ్ళు నీళ్ళు మాదాపూర్ పోలు ఇడకపోతుర్రు మాకు. 15 ఇంతకుముందు ఫస్ట్లో నీళ్ళు వస్తుండే 3 తడులకు పంట పండింది. నడమల ఇప్పుడు 20 ఏళ్ళకి ఎక్కువైపోయి బంద్ అయిపోయి. కానీ ఇప్పుడు మాత్రము ఇదైతే మాకు చాలా సంతోషము. మీ ప్రాంతంలో మీరు కూడా వ్యవసాయం చేసి ఉంటారు. ఎట్లా 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 ఇబ్బంది పడ్డారు మీరు? మస్తు ఇబ్బంది పడ్డాము. మాపురం నీళ్ళ కోసం ఎంత కష్టపడ్డాము, మస్తు కష్టపడ్డాము. వాళ్ళు నీళ్ళు అయిపోతుర్రి, టైం పెడుతుర్రి, తుంబని చేస్తుర్రి, బాగా ఇబ్బంది చేస్తారు. మస్తు కష్టపడ్డాము. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ తెస్తుంటే ముల్లంగి బొంకనపల్లి బాగా కష్టపడ్డాం. మళ్ళీ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేసారు. ఇక నాటింది నాటుతురు, నాటది నాటపోతురు. ఇక నిజాం సార్ నీళ్ళు జిల్లా అంతా వస్తున్నా ఒక ఈ 2 గ్రామాలకు ఎప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎట్లా 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 చేసారు వ్యవసాయం? ఇక అట్లనే ఇక బోల్ వేసుకుంటా పన్నెండు పడుతుండే పండుగ ఎండిపోతుండే, అంతే కథ. రైతులైతే పనులు వేగంగా సాగుతుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా రోజులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడప్ అయినాయి. సో నీళ్ళు వస్తే తాము ఇంకా మంచి పంటలు సాగు చేస్తామన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. మాట్లాడదు ఇంకా కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. గుత్ప ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా మినీ లిఫ్ట్ ప్రాజెక్టు వర్క్ చేపట్టారు అధికారులు. 11,71,00,000 రూపాయలతో చేపట్టిన ఈ బొంకన్పల్లి లిఫ్ట్ పనులు పూర్తయితే ఈ 2 గ్రామాల పరిధిలోని సుమారు 3,000 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరగా జూలై నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు చెబుతూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజాం సాగర్ చివరాయకట్టు గ్రామాలు, బొంకన్పల్లి, ముల్లంగి గ్రామాలకు సాగునీరు అందించేటువంటి మినీ లిఫ్ట్ ఏదైతే ఉందో గుత్పా ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మినీ లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రైతులు ఉన్నారు, మాట్లాడదాం. నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్న ఈ గ్రామాలు, నిజాం సాగర్ నీరు మొత్తం నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఆయకట్టు కింద ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీరు అందించింది. కానీ ఈ 2 గ్రామాలకి నీరు అందకపోతుండే. సో అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? గతంలో 30 సంవత్సరాల కిందట వాటర్ మంచిగా వస్తున్నాను, గ్రౌండింగ్ వాటర్ మంచిగా ఉండే. తర్వాత మాకు నీళ్లు మాదాపూర్ షేరు, ఖజానా షేరు కాబట్టి ఆ విలేజ్ వాళ్ళు మాకు రానియలేరు. ముల్లంగి, బొంకన్పల్లి విలేజ్ వాళ్ళకు రైతులకు కష్టాలు పడ్డాం. అప్పుడు బాగుండే, ఇప్పుడు ఎందుకు అయిందో తెలియదు. దానివల్ల మాకు సపరేటు లిఫ్ట్ కావాలని ఈ ప్రోగ్రాం కొందరు నాయకులు, కొందరు పెద్దలు సహకారంతో ఇది ఓకే అయింది. రైతులు దాన్ని సంతోషిస్తున్నారు. దగ్గరలో ఉంది 10 రోజుల్లో ఓపెనింగ్ కూడా అయిపోతుందని. మా ఎట్లా ఉంటుంది పంటల సాగు? విస్తీర్ణం పెరుగుతుంది, విస్తీర్ణం పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే స్వీట్ వాటర్ వస్తుంది కాబట్టి అది ఈల్డ్ పెరుగుతుంది. బోరు తిన్నది సాల్ట్ వాటర్, దానికి కెమికల్ ఎక్కువ ఏముండే కాబట్టి ఇలా న్యూట్రియంట్స్ ఉంటాయి. తీయటి వాటర్ కాబట్టి ఎక్కువ ఈల్డ్ వస్తుంది. అదే మీరు చాలా ఏళ్ళుగా వ్యవసాయం చేస్తుంటారు, చూస్తుంటారు. ఈ లిఫ్ట్కి రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఒక రైతుగా చెప్తే ఏం చెప్తారు మీరు? లిఫ్ట్ శాంక్షన్ కాకముందు మా పరిస్థితి కరువు పరిస్థితి. మా ఊర్లలో సాగునీరు అందుబాటులో లేక చాలామంది యువకులు, యంగ్ పీపుల్ అందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. వలస బతుకు తెరువు కొరకు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత వర్క్ కూడా చురుకుగా సాగుతుంది. మేము ఈ జూన్ జూలైలో నీళ్లు మాకు అందుతాయని ఆశిస్తున్నాం. ఈ నీటి వల్ల ఈ 2 గ్రామాల ప్రజలు ఈ 40 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోతాయి. నీళ్ళు అందక చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం కూడా మానేసిన పరిస్థితులు చాలా దాదాపు 10-15 సంవత్సరాలు కొంత పంటలకు ఇబ్బందికరంగా ఉండే. సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? ఎట్లా ఉండబోతుంది? గడ్డు పరిస్థితి ఉండే. పరిస్థితి అంటే చాలా గడ్డు పరిస్థితి అనుభవించాం మేము. 30 సంవత్సరాల కళ, నేను చెప్తున్నది ఒక మాటతోని, 30 సంవత్సరాల కళ నెరవేరింది. ఇక ముందు మేము 1 సంవత్సరం వెనక ముందు అయినా కానీ వర్షాలు వెనక ముందు పడ్డా కానీ ఖచ్చితంగా ఈ పంటల మీద మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మా జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నాం. 500 ఫీట్లు 3 బోర్లు వేస్తే 3 వస్తాయి. ఇక 200, 300 అయితే అవి లెక్కలు లేవు. 30 బోర్లు వేసి 40. మరి ఎట్లా చేసినాం ఇన్ని రోజులు వ్యవసాయం? ఎట్లా చేసినాం? ఏం చేస్తాం? నిజాం సాగర్ పోయిందంటే మాకు ఎత్తిపోయింది మొత్తం. ఎడారే
దుబాయ్ పోయితే మాట బతికేస్తే ఇటు పోతే అటు పోయి ఇప్పటికి ఇంకా అటు ఏడ నీళ్ళు ఉంటే ఆడ పట్టుకోండి. ఇప్పుడు ఈ లిఫ్ట్ పూర్తయితే ఎట్లా ఈ లిఫ్ట్ అయితే ఇక మాకు సంతోషం అని చెప్తున్నాయి. అంతా అందరు పెద్దలకు నమస్కారం చేసి చెప్తున్నాను. 2 పంటలు హాయిగా పండి 2 పంటలు హాయిగా పండితే అసలు భూములు అవి అంకాపూర్ భూములు ఇవి ఎర్ర భూములు. ఈ లిఫ్ట్ అయిన తర్వాత కూడా అంకాపురం కొట్టేస్తాం ఇది 2 గ్రామాలు. ముఖ్యంగా ఏంటంటే 30 సంవత్సరాల నుంచి పడిట్లున్నాయి భూములన్నీ. నేనే 12 బోర్లు వేసిన ఒక్క బోర్ కూడా నీళ్ళు వాళ్ళు ఇప్పటిదాకా. శాంక్షన్ చేసిన లిఫ్ట్కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న లాస్ట్కు కొనసాగించి మొత్తం కంప్లీట్ చేస్తున్నది. ఒక్కొక్కళ్ళు కనీసం ఎంత లేకున్నా 10, 12, 5, 6 బోర్లు వేసేసి ఇడిసబెట్టేసినాం. వాటరు గ్రౌండ్ వాటర్ లేక నీళ్లు రాక పొలాలన్నీ పడిట్లు ఉన్నాయి కొన్ని ఇప్పటిదాకా. ఇప్పుడు నాదే ఉన్నది ఒక 4 ఎకరాలు ఇప్పటిదాకా నేను పడితే ఉంచుతున్నా 30 ఎకరాలు. ఈ లిఫ్ట్ ద్వారా సాగు చేసుకొని బాగుపడతామని ఆశిస్తున్నా. మీకు కూడా వ్యవసాయం ఉందా? ఉన్నది సారు. మా ఇది ఒక 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నీళ్లు లేక. మా ముల్లేం గ్రామం బొంకనపల్లికి మాదాపూర్ నుంచి రావాలంటే ముందు ఖజానా చెరువు ఉండే, ఇప్పుడేమో ఫస్ట్ ఇచ్చిర్రు, సెకండ్ టైం యాడికి నీళ్లు తగ్గిన కొద్దీ వాళ్ళు కూడా ఇయ్యకొచ్చిరు. కాలాలు తెచ్చుడు, ఆడ కాలాల మీద వన్నులు చచ్చిపోవుడు, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి చచ్చిపోయారు 2. ఇంత ఇక ఇప్పుడు రాకొచ్చినాయి నీళ్ళు వస్తే దేవుడి దయ పుణ్యాన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పంటలు బాగా పండించుకుంటామని కోరుకుంటున్నాం. ఎన్ని బోర్లు వేసినావు? 15 బోర్లు వేసి అన్ని ఫెయిల్ అయినాయి. ఒక్కటి ఉన్నది ఇప్పుడు ఆపుకుంటా వస్తుంది, అంతే ఉన్నది పరిస్థితి. వానాకాలం పండించుకుంటున్నాం అంతనే ఇంతను, ఇక యాసంగిలో పడుతున్నాం. ఏం పండాయి అంతే. ఇంత ఎకరం ఇప్పుడు ఆనకాలం 2 ఎకరాలు పడుతుంది, యాస 1 ఎకరం నాటుకుంటాము ఊకుంటాము అంతే. ఎట్లా ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు ఇప్పుడు చెరువు ఇదే మన వర్షం బోర్లు వెళ్ళే మాకు రానియరాళ్ళు ఒకనాడు తిరిగితే వచ్చి మీద దింపేస్తారు అయిపోయి. ఇక మేము అయిన కాలక్షేని ఎక్క పోని చెయ్యము. బాగుంటుంది, బాగా పడుతుంది. 2 పంటలు పండుతాయి. ఇక మనకు మంచిగా ఉంటుంది. మాకు బద్దుగా కష్టం. మాకైతే ముల్లంగిలో మా నాన్నకి వెళ్ళి లారీ వేసుకొని పోయినారు. ఢీకొట్టి లారీ ఈ మంది తెలియదు ఢీకొట్టిందని చెప్పిండ్రు అయిపోయి నీళ్ళ కోసం. ఇప్పటికీ 21 సంవత్సరం అయితే మా నాన్న చనిపోయి. నిజాం సాగర్ ఆయకట్టు చివరి 2 గ్రామాలు ఏళ్లుగా తమ భూముల్లో వ్యవసాయానికి దూరమయ్యామని, గల్ఫ్ దేశాలకు వలసపోయామంటున్నారు. ఈ గ్రామాలకు నీరందించేందుకు ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కృషి చేశారని చెబుతున్నారు. 30 ఏళ్ల కలగా ఉన్న బొంకన్పల్లి మినీ లిఫ్ట్ పనులు దాదాపుగా పూర్తవటం, జులై నెలలో ట్రయల్ రన్ కి సిద్ధమవడంతో ఈ గ్రామాల రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఈ లిఫ్టుతో తమ గ్రామంలో సాగు విస్తీర్ణం పెరగనుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశిస్తున్నారు. బొంకన్పల్లి లిఫ్ట్ చివరి దశలో పనులన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. మరో 4 రోజుల్లో పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు దశాబ్దాలు, దాదాపు 30 ఏళ్ల తమ కళను ఈ ప్రభుత్వం తీర్చుందంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు రైతులంతా కూడా. ఇది ఓవరాల్గా బొంకన్పల్లి లిఫ్ట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.